Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. తమ గెలుపు కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళని గెలిపించడం కోసం జగన్ కష్టపడుతున్నారు. జగన్ కోసం తాము సైతం అంటూ కొత్తగా వీళ్లు రంగంలోకి దిగారు. వైసీపీ కోసం విదేశాల నుండి రెక్కలు కట్టుకుని వాలారు. త్రిశూల వ్యూహంతో ముందుకు సాగుతోంది వైసీపీ. అసలేంటి త్రిశూల వ్యూహం? లోకల్ గా తమ గెలుపు కోసం వైసీపీ అభ్యర్థుల ప్రచారం. వాళ్ల గెలుపు కోసం సిద్ధం అంటూ జగన్ ప్రచారం. జగన్ కోసం తామంతా సిద్ధమంటూ ఎన్ఆర్ఐల ప్రచారం. ఏపీ ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అభ్యర్థులు కష్టపడుతుంటే వాళ్లను గెలిపించడం కోసం కాలికి బలపం కట్టుకుని రాష్ట్రమంతటా సుడిగాలి ప్రచారం చేస్తున్నారు సీఎం జగన్. మొదట సిద్ధం, తర్వాత మేమంతా సిద్ధం అంటూ సభలు, బస్సు యాత్రలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు జగన్. తాజాగా దేశ విదేశాల నుంచి వచ్చిన ఎన్ఆర్ఐలు మేము సైతం అంటూ వైసీపీ కోసం ప్రచారానికి సిద్ధమయ్యారు. ప్రచార పర్వంలో త్రిశూల వ్యూహంతో ముందుకు దూకుతోంది వైసీపీ. సిద్ధం అంటూ జగన్ ప్రచారం చేస్తుంటే జగన్ గెలుపు కోసం తామంతా సిద్ధం అంటున్నారు ఎన్ఆర్ఐలు. వైసీపీకి మద్దతుగా ఏపీలో ప్రచారం చేపడుతున్న ఎన్ఆర్ఐలు ఇవాల్టి నుంచి బస్సు యాత్రకు సంసిద్ధమయ్యారు. వీళ్లంతా బృందాలుగా విడిపోయి 4 బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. వైసీపీకి ఓటు ఎందుకు వెయ్యాలో ప్రజలకు వివరిస్తారు. ఈ బస్సు యాత్రను సజ్జల ప్రారంభించారు. 3 నుంచి 3 బస్సులు బయలుదేరుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వీలైనన్ని నియోజకవర్గాల్లో జగనన్న కోసం, వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం, వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపు కోసం స్వచ్ఛందంగా వచ్చిన పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అత్యధిక మెజారిటీతో ఎందుకు ముఖ్యమంత్రిని చేయాలి, మళ్ళీ ఈ ప్రభుత్వమే ఎందుకు కావాలనడంలో వీళ్లకు మించి వివరించగలిగిన వాళ్ళు తక్కువగా ఉంటారని నేను అనుకుంటున్నాను. వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తామంటున్నారు ఎన్ఆర్ఐలు. జగన్మోహన్ రెడ్డి గారు మరి 3వ తరగతి నుండి టోఫెల్ పెట్టడం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఐబీ లాంటి సిలబస్ను ఇంట్రడ్యూస్ చేయడం కానివ్వండి, అంటే నాడు నేడు ద్వారా సుమారుగా 70,000 కోట్ల రూపాయలని మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఖర్చు పెట్టడం జరిగింది. సో మనిషికి కావాల్సింది విద్యా, వైద్యము. అభివృద్ధి చెందిన దేశాలతోటి ఆంధ్రప్రదేశ్ పోటీ పడుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరొకసారి జగన్మోహన్ రెడ్డి ఎన్నుకోవాలని చెప్పేసి నేను ఒక ఎన్ఆర్ఐగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక ప్రచారానికి 1 డే బ్రేక్ ఇచ్చిన జగన్ తాడేపల్లిలోని తన నివాసంలో ఇప్పటివరకు జరిగిన ప్రచారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష తర్వాత మరింత ఉధృతంగా ప్రచారం నిర్వహించడానికి సిద్ధమయ్యారు. నిత్యం 4 లేదా 5 నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా జగన్ ప్రచారం ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక శుక్రవారం 3 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు జగన్. ఉదయం 10 గంటలకు నరసాపురం స్టీమర్ సెంటర్లో జరిగే సభలో జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 పెదకూరపాడు, క్రోసూరు సెంటర్లో సభకు హాజరవుతారు. ఆ తర్వాత 3 గంటలకు కనిగిరి, పామూరు బస్టాండ్ దగ్గర జరిగే సభలో జగన్ పాల్గొంటారు. అటు వైసీపీ అభ్యర్థుల ప్రచార తీరు, ఇటు జగన్ సభల హోరు, మరోవైపు ఎన్ఆర్ఐల బస్సు యాత్రల జోరు. ఇలా త్రిశూల వ్యూహంతో వైసీపీ ముందుకు దూసుకువెళ్తోంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.